హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది నా లైఫ్లోంచి నేను నేర్చుకున్న లెసన్. మేబీ మనందరికి యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవ్వాలని చెప్తున్నాను. ఏంటి అంటే నాకు ఒక హ్యాబిట్ ఉందన్నమాట. నేను ఎప్పుడు న్యూయార్క్ సిటీ చూస్తూ ఉంటాను, మీకు చూపిస్తాను మీకు కూడా. అంటే ఒక రివర్ పక్క నుంచి చూడటం, మేము జెర్సీలో ఉంటాం, ఒక రివర్లో నుంచి దాన్ని చూడడం నాకు చాలా నచ్చుద్ది. ఎలా అంటే ఒక మార్నింగ్ కొంచెం నాకు అంతగా నచ్చదు, కానీ నైట్ చాలా నచ్చుద్ది, ఎందుకంటే లైటింగ్స్ అవన్నీతో. కానీ న్యూయార్క్ చేంజ్ అవుతుంది, నా ఐస్ చేంజ్ అవుతుంది, నేను చూసే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతుంది. అదే మన పర్సనల్ లైఫ్లో కూడా అప్లై చేసుకుంటే మనకు ఒక పర్సన్ చాలా అంటే చాలా నచ్చుతుంది. కొన్నిసార్లు ఏమో ఇరిటేటింగ్ వస్తుంది, ఎంత అసలు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని. సో ఆ పర్సన్ మారరు, మనం మారు, జస్ట్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి. సో మనం ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్స్తో, పర్సన్స్తో కాదు కదా. నా కోసం న్యూయార్క్ చేంజ్ అవుతుందా, లేకపోతే నా ఐస్ చేంజ్ అవుతున్నాయి? ఎప్పుడు న్యూయార్క్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఆ బిల్డింగ్స్ అట్లనే ఉంటాయి, ఆ రివర్ అట్లనే ఉంటుంది, అన్నీ అట్లనే ఉంటాయి. కానీ నేను చూసే చూపు ఎందుకు చేంజ్ అవుతుంది, అది సిచ్యువేషన్. మార్నింగ్ నాకు ఒకలాగా అనిపిస్తుంది, నైట్ ఒకలాగా అనిపిస్తుంది, అంతే కదా. పర్సన్స్ కూడా అంతే, ఎప్పుడు మన కోసం 24/7 నవ్వుతూ ఉండలేరు కదా. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. సో ఎప్పుడు వాళ్ళు మన సైడ్ ఎలా ఉన్నారు కదా, మనం కూడా వాళ్ళతో ఎలా బిహేవ్ చేసినామో కూడా చూడాలి. అప్పుడే మన రిలేషన్స్ బాగుంటాయి. ప్లీజ్ ఫైట్ విత్ ద సిచ్యువేషన్, నాట్ విత్ ద పర్సన్. అది నేను నేర్చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక పర్సన్ని గట్టిగా మిస్ అయిపోయాను అనవసరంగా, నా ఈగోస్ వల్ల, దానివల్ల. మేబీ వాళ్ళ సైడ్ నా సైడ్ బోత్ సైడ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్. బట్ నేను కూడా అంటే ఎప్పుడు అంటే తను ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అనుకుంటున్నా తప్ప, ఎందుకు ఏ సిచ్యువేషన్లో తను నాతో అలా బిహేవ్ చేస్తుందని నేను ఎప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. సో తను కోల్పోయిన తర్వాత నేను ఆలోచించాను. ఇలా మీరు కూడా ఎవరు ఏ పర్సన్ని కోల్పోద్దని చెప్తున్నాను. సో ప్లీజ్ ఫైట్ విత్ ద సిచ్యువేషన్, నాట్ పర్సన్. దెన్ యువర్ రిలేషన్షిప్ విల్ బి వెరీ గుడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దివ్యాస్ ఛానల్.